అన్న ఏం ఆలోచించి ఏం చెప్తాడో నాకు అర్థం కాదు. ఆ అన్నని నేను ఎలా దారిలో తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎవరిని? మా జగన్ అన్నని. అన్న మీరు మీరు ఇంక 2 సంవత్సరాలు వస్తే మీరు నేనేంటో చూపిస్తా, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా, మేమొస్తే మీరు తట్టుకోలేరు అని డైలాగుల మీద డైలాగులు కొడుతున్నారు. కానీ మీరు వస్తే మాకు కావాల్సింది అదే కావాలి. కానీ మావిగన్ కావాలంటే నాకు వీళ్ళకి ఓట్ వేయండి, అమరావతి కావాలంటే టీడీపీకి ఓట్ వేయండి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది ఒక రాజకీయము. ఇంకా ఇప్పుడు చాలా మందికి నచ్చదు ఈ మాట. చెప్తున్నా కదా, వీళ్ళని ఓడించాలి అంటే మీరు 2 సంవత్సరాలు వెయిట్ చేసి కష్టపడి ఓట్ వేయించుకొని సింగల్గా పోరాడతారు కదా. మీకేమీ కూటమి ప్రభుత్వం అవసరం లేదు కదా. మీరు సింగల్గా వచ్చిన సింహం లాగానే వస్తారు. అట్లనే మీరు ఎలా వచ్చారో, ఫస్ట్ ఎలా గెలిచారో అలాగే వచ్చి గెలిచి చూపించండి. కానీ ఇవన్నీ మాట్లాడకండి అన్న మీరు. ఎందుకంటే నా పేరు కూడా షర్మిలానే. నేను కూడా చెప్పాలి, ఈ చెల్లెలు కూడా మీకు చెప్పాలి ఈ డైలాగ్. ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా కూడా క్యాపిటల్ సిటీ అంటే రాష్ట్రం మొత్తం కూడా డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ నుంచి డెవలప్మెంట్ చేసుకుంటారు. ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ అక్కడే ఉంటారు. అయితే అమరావతికి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న ఈ మావిగని కానీ ఎంతో కిలోమీటర్ల దూరం లేదు, దగ్గరే ఉంటుంది. మరి అమరావతి డెవలప్మెంట్ అయినప్పుడు ఈ మావిగని ఎందుకు డెవలప్మెంట్ కాదు? అది అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనకు కావాల్సింది డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు విజయవాడ అమరావతి ఎంతో దూరంలో లేదు. ఇప్పటికీ విజయవాడ డెవలప్మెంట్ కాల. వైజాగ్ చూస్తే ఓ రేంజ్లో డెవలప్మెంట్ అయింది. ప్రజలు కోరుకునేది కూడా, ఏపీ ప్రజలు కోరుకునేది కూడా డెవలప్మెంట్ గురించే. అమరావతి అనేది ఎన్నో సంవత్సరాల నుంచి కళ, ప్రజల కళ. అది ఆ కళ ఇంతవరకు నెరవేరట్లేదు. అప్పుడు ఆయన జగనన్న హయాంలో ఉన్నప్పుడు కూడా, జగనన్న కూడా సీఎంగా ఉన్నప్పుడు అమరావతి ఎందుకు 3 రాజధానులు కట్టి చూపిస్తానన్నారు. కట్టి చూపిస్తాననే వరకు గెలిచిన నెక్స్ట్ ఇయరే పెద్ద కరోనా వచ్చిందయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది, అతలాకుతలం అయిపోయింది. అలాంటిది ఈయన కట్టి చూపించడానికి కాలేదు. కానీ అది కూడా పాపము జగనన్న మీద ఏడుస్తున్నారు. ఎందుకంటే మీరు 3 రాజధానాలు అన్నారు, మరి అమరావతి కట్టి చూపిలేదు, ఇదేం చేశారని చెప్పేసి స్టార్ట్ ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆడుకుంటున్నారు. అలాంటిది ఆ మాట అనకుండా ఉంటే బాగుండు. ఆ టైంలో కరోనా రావడం ఆయన తప్పు కాదు కదా. అంటే మేడం, కరోనా టైంలో వచ్చినటువంటి ఆ విషయం అయితే ఓకే అని, తప్పు కాదని అందరూ కూడా అంగీకరిస్తారు. అయితే 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అమరావతి క్యాపిటల్ సిటీకి నేను కూడా సపోర్ట్ చేస్తున్నా, ఈవెన్ నేను కూడా అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటా అనే మాట కూడా చెప్పారు. సో ఆ మాట ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అది వదిలేసి 3 రాజధానులు అన్నారు. సో ఇంకా అది ఏదో సమ్ రీజన్స్ వల్ల ఆగిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఆయన స్టాండ్ తీసుకుంటే మనకు కావాల్సిన డెవలప్మెంట్ ఆల్రెడీ అక్కడ జరుగుతుంది, దానికి సపోర్ట్ చేద్దాం, అందరం కలిసి డెవలప్మెంట్ చేసుకుందాం అనాలి. కానీ మావిగన్ తీసుకొచ్చి ఇట్లా అనడం అనేది అంటే ఈవెన్ ఆయన పార్టీ వాళ్ళు కూడా నచ్చట్లేదు. సో దీనికి మీరు ఏం? అవును, కరెక్టే. ఎందుకంటే మావిగన్ అనేది పేరు, అది ఏంటి మావి గన్ను అనేది దీంట్లో 2 అర్థాలు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. దానికి కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ మనకి అన్న చెప్పింది, అన్న కూడా ఆ రోజు చెప్పారు, నేను అమరావతి కట్టిన తర్వాత నేను కూడా ఇల్లు ఇక్కడే కట్టుకుంటానని చెప్పారు. కానీ అదే విధంగా ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగే చెప్పి మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడో అది చేసి చూపిస్తే మనకందరికీ ఒక కళ నెరవేరిపోతుంది. ఎందుకంటే ఏపీ ప్రజలకు కావాల్సింది కళగానే ఉండకూడదు. ఓకే మేడం, ఓవరాల్ గా ఒక్క మాట చెప్పండి. ఇక్కడ ఏ పార్టీ వచ్చినా, ఎవరి ప్రభుత్వం వచ్చినా ప్రజలకు కావాల్సింది డెవలప్మెంటా లేకపోతే పార్టీ అంటే మీరు ఏం చెప్తారు? డెవలప్మెంటే కావాలి. ఎందుకంటే ప్రజలు కోరుకునేది కూడా వాళ్ళు అధికారంలోకి వస్తే ఏవైతే చెప్పారో ఆ డెవలప్మెంట్ చేసి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడే మాట్లాడుతున్నాను. కానీ ప్రజలందరూ కోరుకునేది మాట, నా మాట కూడా అదే, ప్రజల మాట కూడా అదే.